ముంబైలో స్టార్టర్ తో పాటు దప్పకే పచ్చడి ఇచ్చారేట్రా బాబు. మాయ మొన్న ముంబై వెళ్ళినప్పుడు తాజ్ హోటల్ దగ్గరలో ఢిల్లీ దర్బార్ అని చెప్పేసి ఒక రెస్టారెంట్ ఉంటది. ఫుడ్ చాలా బాగుంటది అంటే వెళ్ళాము. లోపల అంబియన్స్ పర్లేదు బానే ఉంది. రెస్టారెంట్ చిన్నదైనా బాగానే సర్దారు. ఆ మెనూలో మండే ఈ ఐటమ్స్, ట్యూస్డే ఈ ఐటమ్స్, అలాగా ఏ రోజు ఐటమ్స్ ఆ రోజు ఉంటాయంట. మేము వెళ్ళిన రోజు ఏ ఐటమ్స్ ఉంటాయి అవి చెప్పాం. ఫస్ట్ గోల్డెన్ ఫ్రైడ్ చికెన్ చెప్పాం. చూడడానికి మిరపకాయ బజ్జీలు ఉన్నట్టు ఉన్నాయి. ఆ లోపల చికెన్ ఉంది. ఇంకా టేస్ట్ అంటావా, నిజంగా మిరపకాయ బజ్జీలు ఉన్నట్టే ఉన్నాయి. వాటితో పాటు ఆనియన్స్, ఏదో చట్నీ, నిమ్మకాయలు తీసుకొచ్చారు. ఆ చట్నీ ఏంటా అని అందులో నంచుకుని తిన్నాను మాయా. నిజంగా నిమ్మకాయ పచ్చడి, దప్పకాయ పచ్చడి వేసి తీసుకొచ్చారు. తర్వాత మురుగు ముసల్లం కర్రీ, దాంట్లోకి బటర్ నాన్ చెప్పాం. కర్రీ క్వాంటిటీ బాగానే ఇచ్చారు. ఆ బటర్ నాన్ కూడా చాలా సాఫ్ట్ గా ఉంది. ఇంకా దీని టేస్ట్ అంటావా, బాగుంది మాయా. కర్రీ బటర్ నాన్లు కూడా అదిరిపోయినాయి. ఆ కర్రీ కాస్ట్ వచ్చి 929 రూపాయలంట. మటన్ బిర్యానీ చెప్పాం. క్వాంటిటీ అయితే చిన్న పిల్లల క్యారేజీ బాక్స్ అంత ఉంది. ఇంకా అది వడ్డించుకుని ఆ మటన్ పీస్ నొక్కి చూసాను, భలే మెత్తగా ఉంది. ఇంకా దీని టేస్ట్ అంటావా, బిర్యానీ తీగా ఉంది మా. ఇక్కడ ఇది బిర్యానీయే అనుకుంటూ తినేసాను. స్పైసీగా కావాలి అంటే 2 పచ్చిమిరపకాయలు తీసుకొచ్చి ఇస్తారంట. దీని కాస్ట్ 450 రూపాయలు. మీరు ఎప్పుడైనా ముంబై వెళ్తే ఏం ట్రై చేశారు కింద కామెంట్ చేయండి. లైక్, సబ్స్క్రైబ్ మర్చిపోద్దు. ఉంటాను మరి.